చాలా మంది రోజుకి ఎన్నో సార్లు యూపీఐ యూస్ చేస్తున్నారు. మార్నింగ్ టీ దగ్గర నుంచి సూపర్ మార్కెట్ షాపింగ్ వరకు ఫోన్ తీసుకొని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేయడం మన లైఫ్ లో ఒక హ్యాబిట్ అయిపోయింది. కానీ ఇప్పుడు అదే యూపీఐ పేమెంట్స్ మీద చార్జెస్ పడబోతున్నాయా? ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం, అమెజాన్ పే లాంటి యాప్స్ యూస్ చేస్తే ఫ్యూచర్ లో మనము ఫీ కట్టాల్సి వస్తుందా? దీనికి సంబంధించి రీసెంట్ గా పార్లమెంట్ లో మన ఫినాన్స్ మినిస్టర్ ఒక బిల్ ని ప్రవేశపెట్టారు. అసలు గవర్నమెంట్ ఎందుకు ఇలా ఆలోచిస్తుంది? ఈ బిల్ పాస్ అయితే నిజంగా కన్స్యూమర్స్ పాకెట్ మీద బర్డన్ పడుతుందా, లేదా ఇది మర్చెంట్స్ కి మాత్రమే సంబంధించిన మ్యాటరా? ఈ రోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్స్ పక్కన పెట్టి అసలు యాక్చువల్ గా ఆ బిల్లో ఏముంది, నిజంగా ఏం జరగబోతుంది, కంప్లీట్ గా సింపుల్ లాంగ్వేజ్ లో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, నా పేరు అబులై సయ్యద్. వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ టాపిక్ ఎందుకు ఇంత ఇంపార్టెంటో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యూపీఐ ఇప్పుడు కేవలం ఒక పేమెంట్ మెథడ్ కాదు, మన డైలీ లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయింది. ఒక టీ తాగాలి అన్నా, ఆటోకి డబ్బులు కట్టాలి అన్నా, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలన్నా, షాపింగ్ మాల్ లో టీవీ కొనాలన్నా ఆల్మోస్ట్ ప్రతి చోట క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేస్తున్నాం. క్యాష్ క్యారీ చేయడం కన్నా యూపీఐ యూజ్ చేయడం ఈజీ అని అందరూ అలవాటు పడిపోయారు. ఇండియాలో యూపీఐ గ్రోత్ ఎంత స్పీడ్ గా జరిగిందో ఒకసారి ఈ నంబర్స్ చూస్తే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. 2021 నుంచి 2022 ఫైనాన్షియల్ ఇయర్ లో అరౌండ్ 4596 క్రోర్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. కేవలం 4 సంవత్సరాల్లో ఆ నంబర్స్ 24,000 క్రోర్ ట్రాన్సాక్షన్స్ ని క్రాస్ చేసింది. ట్రాన్సాక్షన్ వాల్యూ కూడా లాక్స్ ఆఫ్ క్రోర్స్ రూపీస్ నుంచి 300 lakh crores కి పైగా పెరిగింది. అంటే ప్రతి నెల కాదు, ప్రతి రోజు కాదు, ప్రతి నిమిషం దేశం మొత్తం లక్షలాది మంది యూపీఐ యూజ్ చేస్తున్నారు. అందుకే యూపీఐకి సంబంధించిన చిన్న పాలసీ చేంజ్ అయినా కూడా కోట్ల మంది మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అసలు ఇష్యూ ఏంటి అంటే, రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ లో టాక్సేషన్ అండ్ అదర్ లాస్ బిల్ 2026 ని ఇంట్రొడ్యూస్ చేసింది. సోషల్ మీడియాలో ఈ బిల్ గురించి చాలా పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇప్పటి నుంచి యూపీఐ సర్వీసెస్ ఫ్రీ కాదు, ఇప్పటి నుంచి స్కాన్ చేసిన ప్రతి పేమెంట్ కి చార్జెస్ అప్లై అవుతాయి, గూగుల్ పే, ఫోన్ పే యూజ్ చేస్తే మనము ఫీ పే చేయాలి, ఇలాంటి హెడ్లైన్స్ మనం చూస్తున్నాం. కానీ బిల్లు నిజంగా అదే చెప్తుందా, లేదా ఇంకేదైనా డిఫరెంట్ స్టోరీ ఉందా? దాని గురించి ఇప్పుడు మనం డీటెయిల్ గా అర్థం చేసుకుందాం. ఈ బిల్ ని అర్థం చేసుకోవాలంటే ముందు ఒక వర్డ్ గురించి మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి. అదే MDR, అంటే మర్చెంట్ డిస్కౌంట్ రేట్. పేరు కొంచెం టెక్నికల్ గా ఉన్న కాన్సెప్ట్ మాత్రం చాలా సింపుల్. ఒక కస్టమర్ యూపీఐ లేదా ఇంకో ఎలక్ట్రానిక్ పేమెంట్ మోడ్ ద్వారా షాప్ కి పేమెంట్ చేసినప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్ ప్రాసెస్ చేయడానికి మర్చెంట్ నుంచి బ్యాంక్ లేదా పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ చార్జ్ చేసే ఫీని MDR అంటారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఈ ఫీ డైరెక్ట్ గా కస్టమర్ కట్టడండి, మర్చెంట్ పే చేస్తాడు. అందుకే సోషల్ మీడియాలో యూపీఐ పేమెంట్ చేస్తే ప్రతి కస్టమర్ చార్జ్ కట్టాలి అనే వార్త సర్క్యులేట్ అవుతుంది. అండ్ చాలా మంది ఆ పోస్ట్ ని చూసి పానిక్ అవుతున్నారు. కానీ మనం పానిక్ అవ్వాల్సిన అవసరం లేదండి. బిల్లులో డిస్కషన్ జరుగుతుంది మర్చెంట్ చార్జెస్ గురించి, కస్టమర్ చార్జెస్ గురించి కాదు. కానీ ఇక్కడ మనందరికీ ఒక డౌట్ రావచ్చు, అసలు మర్చెంట్ ఎంతైనా చార్జ్ పేయని, ఆ టెన్షన్ మనకెందుకు? అదే ఈ వీడియోలో ఉన్న బిగ్గెస్ట్ ట్విస్ట్. దాని గురించి కొంచెం తర్వాత డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ముందు ఈ MDR మీద ఇప్పటి వరకు ఉన్న రూల్ ఏంటి, ఇప్పుడు గవర్నమెంట్ ఆ రూల్ ని ఎందుకు మార్చాలి అనుకుంటుంది, దాని గురించి మాట్లాడుకుందాం. 2019-2020 పీరియడ్ నుంచి గవర్నమెంట్ డిజిటల్ పేమెంట్ ని ఎంకరేజ్ చేయడానికి యూపీఐ పేమెంట్స్ మీద MDR ని ఆల్మోస్ట్ 0 చేసింది. దానికి రీజన్ చాలా సింపుల్ అండి. క్యాష్ ట్రాన్సాక్షన్స్ తగ్గాలి, డిజిటల్ పేమెంట్స్ పెరగాలి, అందులో గవర్నమెంట్ సక్సెస్ అయిందని చెప్పాలి. ఇవాళ ఇండియాలో కోట్ల మంది ప్రతిరోజు యూపీఐ యూజ్ చేస్తున్నారు. కానీ మరోవైపు పేమెంట్ ఎకోసిస్టమ్ లో ఉన్న కొన్ని కంపెనీస్, బ్యాంక్స్, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఒక పాయింట్ ని రేస్ చేస్తున్నాయి. లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ ప్రాసెస్ చేస్తున్నాము, కానీ MDR 0 కాబట్టి సస్టైనబుల్ రెవెన్యూ మోడల్ లేదు అని చాలా కాలం నుంచి వాళ్ళు ఒక కన్సర్న్ రేస్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేసిన అమెండ్మెంట్ బిల్ లో
ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే ప్రెసెంట్ లాలో ఉన్న వర్డింగ్ ని మాడిఫై చేయడానికి ప్రపోజల్ తీసుకొచ్చారు. సో సింప్లిఫైడ్ గా చెప్పాలంటే ఫ్యూచర్ లో సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేస్తే కొన్ని ఎలక్ట్రానిక్ పేమెంట్ మోడ్స్ మీద మర్చెంట్ చార్జెస్ అలౌ చేయడానికి లీగల్ ఫ్లెక్సిబిలిటీ క్రియేట్ చేయడానికి ఈ అమెండ్మెంట్ హెల్ప్ చేస్తుంది. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. బిల్ ఇంట్రడ్యూస్ అవడం ఒకటి, ఎండిఆర్ ఇమీడియట్ గా అప్లై అవడం ఇంకొకటి. ఈ అమెండ్మెంట్ పాస్ అయిన తర్వాత కూడా గవర్నమెంట్ సపరేట్ నోటిఫికేషన్ ఇష్యూ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ ఇంప్లిమెంటేషన్ రేట్స్ ఎవరికి అప్లై అవుతుంది అనేది క్లారిటీ వస్తుంది. మరి ఇప్పుడు అందరికీ ఉన్న బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇదే. సరే, ఒకవేళ ఎండిఆర్ మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తే ఎంత ఛార్జ్ ఉంటుంది? ప్రెసెంట్ రిపోర్ట్ ప్రకారం గవర్నమెంట్ 2000 రూపీస్ పైన ఉన్న యూపీఐ ట్రాన్సాక్షన్స్ మీద 0.3% నుంచి 0.5% వరకు ఎండిఆర్ కన్సిడర్ చేస్తుందని డిస్కషన్స్ నడుస్తున్నాయి. అండ్ ఆల్సో ఇంకో ప్రపోజల్ ఏంటి అంటే ట్రాన్సాక్షన్ అమౌంట్ బట్టి కాకుండా మర్చెంట్ యాన్యువల్ టర్న్ ఓవర్ ని బట్టి ఎండిఆర్ అప్లై చేయడం. కానీ ఒక విషయం క్లియర్ గా చెప్పాలి, ఇది ఫైనల్ రూల్స్ కావు. ఈ ఫిగర్స్ రిపోర్ట్ లో వినిపిస్తున్న ప్రపోజల్ మాత్రమే. గవర్నమెంట్ అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే ఫైనల్ రేట్స్, లిమిట్స్, కేటగిరీస్ కన్ఫర్మ్ అవుతాయి. ఇప్పటి వరకు మనం బిల్ ఏంటి, ఎండిఆర్ ఏంటి, గవర్నమెంట్ ఎందుకు ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చింది అనేది చూసాం. కానీ ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటి అంటే గవర్నమెంట్ చెప్పేది ఒకటి, మార్కెట్ లో జరిగే పాసిబిలిటీ ఇంకొకటి. ఎందుకంటే గవర్నమెంట్ స్టాన్స్ ఏంటి అంటే ఒకవేళ ఎండిఆర్ ఇంట్రడ్యూస్ చేసినా కూడా ఆ చార్జ్ మర్చెంట్ మీద ఉంటుంది, కన్స్యూమర్ మీద కాదు. వినడానికి ఇది చాలా సింపుల్ గా అనిపిస్తుంది, కానీ బిజినెస్ ప్రాక్టికల్ గా ఎలా వర్క్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. ఒక సూపర్ మార్కెట్ ఓనర్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. మీరు 10,000 రూపీస్ షాపింగ్ చేసి యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తారనుకోండి. ఒకవేళ ఆ ట్రాన్సాక్షన్ మీద మర్చెంట్ ఎండిఆర్ పే చేయాల్సి వస్తే ఆ అమౌంట్ డైరెక్ట్ గా కన్స్యూమర్ అకౌంట్ నుంచి డిడక్ట్ అవ్వదండి, మర్చెంటే పే చేస్తాడు. కానీ మర్చెంట్ కి అడిషనల్ కాస్ట్ పెరిగింది కదా, మరి ఆ ఎక్స్ట్రా కాస్ట్ ని ఎవరు బేర్ చేస్తారు? అదే ఇప్పుడు అందరి దగ్గర వినిపిస్తున్న బిగ్గెస్ట్ క్వశ్చన్. నిజం చెప్పాలంటే మనం ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ చూసాం. చాలా ప్లేసెస్ లో క్రెడిట్ కార్డ్ తో పేమెంట్ చేస్తే సార్ కార్డ్ పేమెంట్ అయితే ఎక్స్ట్రా చార్జ్ ఉంటుంది, లేదా క్యాష్ ఇస్తే బెటరు అని షాప్ కీపర్స్ చెప్పడం మీరు వినే ఉంటారు. ఎందుకంటే కార్డ్ ట్రాన్సాక్షన్స్ మీద ఆల్రెడీ ఎండిఆర్ ఉంటుంది. సో కొన్ని మర్చెంట్స్ ఆ బర్డెన్ ని వాళ్ళే బేర్ చేస్తారు, ఇంకొంతమంది డైరెక్ట్ గా కన్స్యూమర్ మీదకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అదే కన్సర్న్ ఇప్పుడు యూపీఐ గురించి కూడా వినిపిస్తుంది. ఒకవేళ ఫ్యూచర్ లో యూపీఐ మీద కూడా మర్చెంట్ చార్జెస్ వేస్తే కొన్ని బిజినెసెస్ డిస్కౌంట్స్ తగ్గించే అవకాశం ఉండొచ్చు, ఇంకొన్ని ప్లేసెస్ లో మినిమం పర్చేస్ వాల్యూ పెట్టొచ్చు, మరికొంతమంది మర్చెంట్స్ క్యాష్ ఇస్తే బెటర్ అని ఎంకరేజ్ చేయొచ్చు. అంటే గవర్నమెంట్ డైరెక్ట్ గా కన్స్యూమర్ నుంచి ఫీ కలెక్ట్ చేయడం కాదు, కానీ బిజినెసెస్ ఎకనామిక్స్ ప్రకారం ఆ అడిషనల్ కాస్ట్ ఇండైరెక్ట్ గా కస్టమర్ మీదకి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉందని కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ కంపల్సరీ. ఇది గ్యారంటీ కాదండి, ప్రతి మర్చెంట్ అలానే బిహేవ్ చేస్తాడు అని చెప్పలేము. చాలా పెద్ద బిజినెసెస్ ఆ కాస్ట్ ని వాళ్ళే అబ్జార్బ్ చేయొచ్చు, ఇంకొంతమంది కస్టమర్ మీదకి ఆ ఖర్చుని పాస్ చేయొచ్చు. అది ఫ్యూచర్ లో గవర్నమెంట్ ఫైనల్ నోటిఫికేషన్, మార్కెట్ కాంపిటీషన్, మర్చెంట్ డెసిషన్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి రేపటి నుంచి ప్రతి యూపీఐ పేమెంట్ కి ఛార్జ్ పడుతుంది అని చెప్పడం కరెక్ట్ కాదు. అలాగే కన్స్యూమర్స్ మీద అసలు ఎఫెక్ట్ ఉండదు అని గ్యారంటీ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదండి. మరి ఇప్పుడు ఫైనల్ గా ఒక క్వశ్చన్ మిగిలింది. ఈ అమెండ్మెంట్ బిల్ పాస్ అయితే మనము ఆర్డినరీ యూపీఐ యూజర్స్ గా ఇప్పుడే ఏం చేయాలి? పానిక్ అవ్వాలా లేదా ఏమైనా యాక్షన్ తీసుకోవాలా? దాని గురించి మాట్లాడుకుందాం. సో ఈ వీడియో మొత్తం నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్, యూపీఐ పేమెంట్స్ మీద ఇమీడియట్ గా చార్జెస్ స్టార్ట్ అయిపోయాయి అని అనుకోవద్దు. ప్రెసెంట్ సిచ్యువేషన్ లో గవర్నమెంట్ పార్లమెంట్ లో ఒక అమెండ్మెంట్ బిల్ ని ఇంట్రొడ్యూస్ చేసింది. ఆ అమెండ్మెంట్ లీగల్ ఫ్రేమ్వర్క్ ని మాడిఫై చేయడానికి ట్రై చేస్తుంది. కానీ మర్చెంట్ మీద ఎండిఆర్ ఎప్పటి నుంచి అప్లై అవుతుంది, ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, ఎవరికి అప్లై అవుతుంది అనే ఫైనల్ డీటెయిల్స్ మాత్రం గవర్నమెంట్ అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాతనే క్లియర్ అవుతాయి. సెకండ్ థింగ్, సోషల్ మీడియాలో చూస్తున్న ప్రతి పోస్ట్ ని నమ్మకండి. రేపటి నుంచి ఫోన్ పే యూస్ చేస్తే ఛార్జ్, గూగుల్ పే యూస్ చేస్తే మీకు డబ్బులు ఖర్చు అవుతాయి, యూపీఐ ఫ్రీ కాదు, ఇలాంటి హెడ్లైన్స్ ని చూసి పానిక్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ప్రెసెంట్ గా యూపీఐ యూజర్స్ కి డైరెక్ట్ గా చార్జెస్ ఇంపోజ్ చేసినట్టు గవర్నమెంట్ ఎక్కడా అనౌన్స్ చేయలేదు. డిస్కషన్ నడుస్తుంది మర్చెంట్ సైడ్ ఎండిఆర్ గురించి, అంతేకాని డైరెక్ట్ కస్టమర్ ఫీ గురించి కాదండి. కానీ ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి ఆలోచిస్తే మర్చెంట్స్ మీద అడిషనల్ కాస్ట్ పడితే ఫ్యూచర్ లో కొన్ని బిజినెసెస్ ఆ బర్డెన్ ని ఇండైరెక్ట్ గా కస్టమర్ మీదకి షిఫ్ట్ చేయడానికి ట్రై చేయొచ్చు. అది డిస్కౌంట్స్ తగ్గించడమైనా కావచ్చు, మినిమం బిల్లింగ్ కండిషన్ పెట్టడమైనా కావచ్చు, లేదా క్యాష్ పేమెంట్ ని ఎంకరేజ్ చేయడమైనా కావచ్చు. కానీ ఇది ఆటోమేటిక్ గా జరుగుతుంది అని కాదు. ఫ్యూచర్ లో పాలసీ ఎలా ఇంప్లిమెంట్ అవుతుందో దాని మీద డిపెండ్ అవుతుంది. సో ఫైనల్ గా ఈ బిల్ గురించి ఒక్క లైన్ లో చెప్పాలంటే యూపీఐ కి చార్జెస్ వచ్చాయి అని కాదు, ఫ్యూచర్ లో మర్చెంట్ చార్జెస్ వేయడానికి గవర్నమెంట్ లీగల్ డోర్ ఓపెన్ చేస్తుందా అనేదే
ఇప్పుడు డిస్కషన్ లో ఉన్న మెయిన్ పాయింట్. కాబట్టి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చే వరకు రూమర్స్ కన్నా అఫీషియల్ అప్డేట్స్ ని మాత్రమే ఫాలో అవ్వండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. ఒకవేళ ఫ్యూచర్లో మర్చెంట్స్ యూపీఐ ట్రాన్సాక్షన్ మీద ఎండిఆర్ పే చేయాల్సి వస్తే ఆ బర్డన్ కస్టమర్ మీదకి ట్రాన్స్ఫర్ అవుతుందని మీరు అనుకుంటున్నారా, లేదా బిజినెసెస్ వాళ్ళే బేర్ చేస్తారని అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే నచ్చింది అని, నచ్చకపోతే నచ్చలేదు అని కామెంట్ చేయండి. మీకు ఒకవేళ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ లాంటి లేటెస్ట్ ఫినాన్స్ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే బాస్ వాళ్ళ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నా పేరు అబులే సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి, లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.